నమస్తే, వెల్కమ్ టు సామ్ 21 స్టోరీస్. నేను మీ దేవయాని. ప్రతిభకు పరిమితాలు ఉండవు, ఆమె కలలకు రెక్కలు ఎగిరాయి. ఇది కలల్లో మునిగిపోయిన ఓ అద్భుతమైన ప్రయాణం కథ. తనంతట తానే నేర్చుకున్న కళలపై అమితమైన ఆసక్తితో, అపారమైన శ్రమతో ఎగ్ ఆర్ట్, బెలూన్ ఆర్ట్, పెయింటింగ్స్ వంటి అనేక కళారూపాలలో అపూర్వమైన ప్రతిభను కనబరిచిన ఓ భారత మహిళ. ఆమె ఒక్కరిగా రాసుకున్న విజేతగా పెయింటింగ్స్లో 431 వరల్డ్ రికార్డ్స్ను సాధించింది. ఇది ఏ కళాకారుడికైనా గర్వించదగిన ఘనత. పెద్దగా శిక్షణ లేకుండానే తన స్వయం కృషితో నేర్చుకున్న ఈ కళాయాత్ర ఆమెను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఆవిడే మన కాసుల పద్మావతి గారు. ఆవిడికి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో తన మాటల్లోనే తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ అంట. చిన్నప్పుడు పేపర్స్ పైన ఏది ప్లెయిన్గా కనిపిస్తే దానిపైన పిచ్చి గీతలు గీస్తూ ఏదో ఒకటి చేస్తూ ఉండేదన్నట. తర్వాత డాడీ ఇంట్రెస్ట్ చూసి మెటీరియల్స్ ఏవైతే పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ ఇవన్నీ అప్పుడు నటరాజ్ పెన్సిల్స్ ఉండేవి, అవి మెటీరియల్స్ తెచ్చి ఇచ్చేవాళ్ళంట. దాంతో కొంచెం నాకు తోచిన విధంగా ఏదో వేసుకుంటూ వెళ్ళేదాన్ని. ఇంటి నిండా క్యాలెండర్స్ కూడా ఉండేవి. ఆ క్యాలెండర్స్ చూస్తూ నేర్చుకొని ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. అంటే వేసింది అమ్మ బాగా క్రిటిక్స్ చేసేవాళ్ళు. వేసిందని ఇది ముక్కు చూడు ఎలా ఉందో, ఈ కలర్ కాంబినేషన్ చూడు, దానిలాగా రాలేదు కదా అంటే చిన్న చిన్న కరెక్షన్స్ చెప్తుండేవాళ్ళు. అమ్మకి ఎప్పుడు చెప్పినా ఇట్లాగే చెప్తూ డాడీ దగ్గర తీసుకెళ్ళేదాన్ని వర్క్స్. సో డాడీ వావ్ అని కొంచెం మెచ్చుకుంటే కొంచెం హ్యాపీ అనమాట. నేను నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేసేదాన్ని. సో అట్లాగే నా ఆర్ట్ జర్నీ స్టార్ట్ అయింది చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు మీరు వేసిన పెయింటింగ్స్లో బాగా మీకు అప్రిసియేషన్ వచ్చిన పెయింటింగ్ ఏది? చిన్నప్పుడు వేసిన దాంట్లో వరోధిని పర్వరాఖ్యుడు అనే పెయింటింగ్ చాలా ఇష్టం నాకు. మళ్ళీ వేయాలనుకుంటే కూడా అదే పెయింటింగ్ వేస్తాను నేను. అంటే బాగా నచ్చింది, ఆ సబ్జెక్ట్ బాగా ఇష్టం నాకు. సో అది చాలా నచ్చిన పెయింటింగ్. ఆ ఏజ్లో అది అప్రిసియేషన్ వర్కే. యాక్చువల్లీ ఇన్ని పెయింటింగ్స్ వేశారు కదా, ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్క ఎమోషన్తో వేస్తారు. మీరు బాగా కనెక్ట్ అయ్యి ఎమోషనల్గా ఫీల్ అయిన పెయింటింగ్ ఏంటి? ఒకటి కొన్ని ఇయర్స్ బ్యాక్ వేసింది, అది మొజాయిక్ పెయింటింగ్లో ఉమెన్ సాడ్గా ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా హింస పెడుతూ ఉంటారో అవన్నీ కూడా ఒక పెయింటింగ్లో చూపించాను నేను. అమ్మాయిని మంటల్లో ఉన్నట్టు ఒకటి, నైఫ్తో నెక్ కట్ చేస్తున్నట్టు ఒకటి, అంటే అట్లా యాసిడ్ పోస్తున్నట్టు. సో ఎన్ని రకాలుగా హింస పెట్టారో అవన్నీ కూడా ఒక్క పెయింటింగ్లో చూపించాను. అమ్మాయి లైఫ్ టెండర్ లైఫ్లోనే క్లోజ్ అయిపోతుంది. సో అదొకటి ఎమోషనల్ తోటి నేను వేసిన పెయింటింగ్ అది. మొజాయిక్ అంటే ముక్కలు ముక్కలుగా అమ్మాయి లైఫ్ అయిపోతుందన్న ఉద్దేశంతో మొజాయిక్ పెయింటింగ్ ఆయిల్లో వేసాను. అది బాగా కనెక్ట్ అయ్యి చేసిన పెయింటింగ్. మేడం, మీరు ఇంత అమేజింగ్గా పెయింట్స్ వేస్తున్నారు కదా, అంటే ఇంత ఫాస్ట్గా, ఇంత అంటే ఆ టైం గ్యాప్ లేకుండా ఫాస్ట్గా వేస్తున్నారు కదా, అంటే మీరు చిన్నప్పటి నుంచి మీరే నేర్చుకున్నారా మీకు మీరుగా, లేదంటే ఎవరైనా మీకు ఇన్స్పిరేషన్గా ఉండి ఎవరైనా నేర్పించి అలా ఏమైనా ఉందా? నాకు నేనుగానే నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి కూడా. అంటే ఒక వర్క్ చేసిన తర్వాత దీనికంటే ఇంకా బాగా చేయాలి, దీంట్లో ఇది నాకు యాజ్ ఇట్ ఈస్గా రాలేదు. సో అంటే నేను ట్రై చేసేదాన్ని యాజ్ ఇట్ ఈస్గా రావడానికి కూడా. సో అట్లాగా నేను జర్నీ స్టార్ట్ చేశాను. మీరు అసలు ఇన్ని పెయింటింగ్స్ వేశారు, చాలా ఒక 1000-2000కి పైనే పెయింటింగ్స్ వేసి ఉంటారు కదా. మీరు ఇంటి పనుల్ని, నెక్స్ట్ ఈ పెయింటింగ్స్ని అసలు ఎలా టైం మీకు ఎలా సరిపోతుంది, టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే టైం సెన్స్ అనేది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. అంటే టైం వేస్ట్ మనం మ్యాక్సిమం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఎలాగంటే టీవీలు చూడవచ్చు, టీవీలు చూస్తూ కూడా మన పని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు టైలరింగ్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు. ప్రాక్టీస్ మ్యాన్ మేడ్ పర్ఫెక్షన్ అంటారు కదా. సో అది నమ్ముతాను నేను.
సో నేను ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా అవసరమైన మేరకే ఫ్రెండ్స్ కానీ అదంతా కూడా చిట్ చాటింగ్ అంతా కూడా, అది కూడా డిస్కషన్ అంటే ఈ వర్క్ గురించి అలాగే ఉంటుంది. ఎంతో మందికి నేను సపోర్ట్ చేస్తున్నాను ఉమెన్ ఆర్టిస్ట్లకి. అంటే ఇది ఇలా చేసుకోండి, ఎగ్జామ్స్ ఇది రాయండి, ఇది ఇలా అంటే వాళ్ళు అడిగిన వాటికి నేను సపోర్ట్ చేస్తూ వాళ్ళని కూడా నాతో పాటు జర్నీ ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నాకు ఉన్న ఆలోచనలు కొన్ని షేర్ చేసుకుంటూ ఉంటాను. సో అట్లాగా కొంతమందికి హెల్ప్ అవుతూ ఉంటాను ఉమెన్ ఆర్టిస్ట్లకి. అంటే వాళ్ళు నాతో పాటే జర్నీ వాళ్ళు కూడా చేస్తే కొంచెం ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. ఆర్ట్ జర్నీ నేను కొంచెం సపోర్ట్ చేసినట్టు నాకున్న నాలెడ్జే. నేను పెద్ద ఆర్టిస్ట్ అని ఎప్పుడు చెప్పుకోను, మనకి తాతలు చాలామంది ఉంటారు. సో అందుకని చెప్పి నేను నాకున్న ఆర్ట్ని వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే నేను కూడా ఈసారి నుంచి టైం వేస్ట్ చేయకుండా పెయింటింగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు తను మాట్లాడితే కూడా ఈ ఆర్ట్ విషయాలు ఎక్కువ మాట్లాడుతూ డిస్కస్ చేస్తాను. ఓకే. అండ్ అమలక్క ముచ్చట్లు అది అన్నీ ఉంటుంటాయి కదా, అవన్నీ కంప్లీట్గా అవాయిడ్. నాకు చిన్నప్పటి నుంచి అలోన్గా ఉండి ఏదో ఒకటి చేసుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి తపన. ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకున్నాను ఇక్కడ బాల్భవన్లో చిన్నప్పుడు. అది ఒక కూచిపూడి గణేష కౌతం ఏదో ఉంటుంది కదా, సో అక్కడ వరకు వచ్చాను. తర్వాత ప్లేస్ చేంజ్ అయిపోయింది, అంటే అక్కడే ఒక సర్టన్ ఏజ్ లిమిట్ వరకే ఉంటుంది అక్కడ నేర్చుకోవడానికి. అందుకని ఒక పీరియడ్ వరకు నేర్చుకుని తర్వాత ఇంకా కంటిన్యూ చేయలేకపోయాను. సో తర్వాత మ్యూజిక్ అంటే కూడా పిచ్చి, చాలా ఎంత ఇంట్రెస్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్. 2-3 సార్లుగా నేర్చుకున్నాను, 2-3 సార్లు కూడా బ్రేక్ పడింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. ఒక మంచి గురువు దొరికారు, సో మళ్ళీ స్టార్ట్ చేశాను. సో దేవుడి దగ్గర ఇప్పుడు నాకు బ్రేక్ రాకూడదు, మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఏదో ఒక పాట పాడాలి ఫ్యూచర్లో. అయ్యో ఖచ్చితంగా మీరు ఇప్పుడే పాడొచ్చు. మీకు ఏమైనా పాటలు నేర్చుకున్నారా? ఇప్పుడు మీకు ఏమైనా చూసే మా ఆడియన్స్ కోసం ఏదైనా ఒక సాంగ్ అలా ఒక పల్లవి ఒకటి పాడతాను. పల్లవి మీరు. హరి హరి రామ నన్నరమర చూడకు, నిరతము నీ నామ స్మరణయే మరణో. హరి హరి రామ నన్నరమర చూడకు. స్వీట్ వాయిస్ కూడా ఉంది మేడం, పెయింటింగ్స్ వచ్చు, స్వీట్ వాయిస్ ఉంది, డాన్స్ వచ్చు. మల్టీ టాలెంటెడ్ మేడం. ఇంటి వర్క్ చేస్తారు, ఇంటి పనులు చేస్తారు, టైం మేనేజ్మెంట్. ఇప్పుడు నాకు టైం సరిపోక మెయిడ్ని పెట్టుకున్నాను. సో మ్యాక్సిమం నాది చేసుకోవడమే ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ ఎక్కువ ప్రొఫెషనల్ అంటే వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ నాకు టైం సరిపోవట్లేదు నేను అన్ని పనులు చేసుకోవడానికి. సో కొన్ని పనులు చేయడానికి మెయిడ్ని చూసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఈ రోజు ఈ డే వరకు మీకు వచ్చిన టోటల్ అవార్డ్స్ ఎన్ని మేడం? 431 వరల్డ్ రికార్డ్స్ అండి. నాకు అవార్డ్స్ మళ్ళీ వేరు, ఓన్లీ వరల్డ్ రికార్డ్స్ 431 ఉన్నాయి. సో రీసెంట్గా ఒకటి బెలూన్ ఆర్ట్ ఫామ్ అనేది నాకు అంటే కొన్ని ఛానల్స్లో కూడా నేను చూపించాను. అదే అట్లా డిఫరెంట్ వే ఆఫ్ స్టైల్లో నేను కొన్ని క్రియేట్ చేశాను. సో దానికి కాను నాకు ఇంకా కొన్ని వరల్డ్ రికార్డ్స్ కూడా స్పాట్లో ఇచ్చారు, ఇంకా కొన్ని ఆన్లైన్లో కూడా వచ్చున్నాయి. సో టోటల్ వరల్డ్ రికార్డ్స్ 431. అంటే వరల్డ్ రికార్డ్సే 431 ఉన్నాయి అంటే నార్మల్గా అసలు రివార్డ్స్ అన్ని అవార్డ్స్ ఎన్ని ఉంటాయో చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. కొన్ని గుర్తు కూడా ఉండవు. కొన్ని మంచి భారతశ్రీ అవార్డు మధ్యప్రదేశ్లో తీసుకున్నాను, భారత్ టాలెంట్ ఢిల్లీలో తీసుకున్నాను. సో కొన్ని అంటే వెళ్ళలేక కొన్ని అంటే ఆన్లైన్లోనే తీసుకోవడం జరుగుతుంది ఢిల్లీ నుంచి. ఇంకా వేరే వేరే చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చాయి. ఓకే మేడం, ఈ పెయింట్స్ అన్నీ మీరు మీ ఓన్గా నేర్చుకున్నారా లేదంటే మీరు ఎక్కడైనా క్లాసెస్ తీసుకున్నారా?
నేను చిన్నప్పటి నుంచి ఓన్గానే కష్టపడి నేర్చుకుంది, ఒకదానికొకటి పొంతన లేకుండా, అంటే ఓన్గా అంటే పిక్చర్ ఎదురుగుండా ఉండాలి, దాన్ని నా ఓన్గా తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో అట్లాగా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నాకు నేను స్వయంగా నేర్చుకుందే. కొన్ని ఆర్ట్ ఫామ్స్ శిల్పారామంలో నిర్మల్ పెయింటింగ్స్, కలంకారీ అండ్ తాంజూర్ నేర్చుకున్నా. సో దాంట్లో కూడా కాంపిటీషన్స్ పెడితే ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేది. సో ఫ్రెండ్స్ అనేవాళ్ళు, పద్మావతి మేడం అంటే ఫస్ట్ మేడం తనకే ఉంటుంది, ఇంకెవరికి రానివ్వదు అని కామెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అదొకటి హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఒక డాటర్ ఒక సన్ కదా, అవును. ఇప్పుడు మీ పెయింటింగ్స్ ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నారా, లేదంటే మీ పిల్లలకి కూడా కంటిన్యూ చేసి వాళ్ళకి నేర్పిద్దాం అనుకుంటున్నారా? ఇది ఆపడం అంటూ ఉండదు. పిల్లలంటే వాళ్ళ దీంట్లో వాళ్ళు చూసుకుంటుంటారు కదా. పాప ఇంటీరియర్ డిజైనర్, సో పాప కొంచెం టచ్ ఉంది, అంటే నాలెడ్జ్ ఉంది, కానీ తన ఫోకస్ అంతా ఇంటీరియర్ డిజైన్ పైనే చేస్తుంది. బాబు ఎంటెక్ స్ట్రక్చర్స్ చేశాడు. సో వాళ్ళ డాడీ దగ్గరే ఇద్దరు చూసుకుంటున్నారు. సో ఆర్ట్ అనేది అంటే నాతోటి అని కాదు, పాప అప్పుడప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపించి చేస్తుంటుంది, చిన్న చిన్న ఆర్ట్ ఫామ్స్ చేస్తూ ఉంటుంది. తనకు తోచిన డిఫరెంట్, తన ఐడియాస్ కూడా బాగుంటాయి. ఫోటోగ్రఫీ చాలా బాగా చేస్తుంది పాప. ఓహో నైస్. నా రికార్డ్స్ అవార్డ్స్ చూపిస్తాను రండి. వా ఎంత బాగున్నాయి మేడం, ఎన్ని అవార్డ్స్, ఎన్ని రికార్డ్స్, ఓ మై గాడ్. ఇది గెలాక్సీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అండి. ఇది అది పిస్తా షెల్స్ అండ్ ఇమ్యూఎక్స్ దానికోసంగా ఇచ్చారు. ఇది లెజెండ్ అవార్డు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వారు ఇచ్చింది రీసెంట్గా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి హానర్ ఆఫ్ దిస్ అవార్డ్. లెజెండ్ అవార్డ్ అంట మేడం. కట్అవుట్ కూడా బాగుంది. సేవా భారత్ అవార్డు హెవెన్ హోమ్ సొసైటీ వారు ఇచ్చిందండి. ఇది చాలా వాల్యుబుల్ అవార్డు. ఇది చాలా గ్రేట్ ఫీలింగ్, ప్రౌడ్. సేవా భారత్ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం అనుకుంటాను. అండ్ నెక్స్ట్ ఢిల్లీలో కూడా భారత్ టాలెంట్ అవార్డు అనేది ఇచ్చారు. హాల్ ఆఫ్ ఫేమ్ అని హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు ఇచ్చారు. ఇది అన్ని ఓల్డ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్. ఇది కూడా హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు టాలెంట్ అవార్డు అని ఇచ్చారు. ఇది గోల్డెన్ అచీవ్మెంట్. అసలు ప్రతి అవార్డు మంచి మంచి అవార్డ్స్ ఇచ్చారు నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా 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 థ్యాంక్స్ ఫర్ ఆల్ మై అవార్డ్స్ అండ్ వరల్డ్ రికార్డ్. కర్ణాటక నుండి ఇచ్చారు, తెలంగాణ స్టేట్ నుంచి నన్ను ప్రెసిడెంట్గా చేశారు. సో ఆనర్గా నాకు ఈ అవార్డు ఇచ్చారు. ద హిందూ యంగ్ వరల్డ్ పెయింటింగ్ కాంపిటీషన్కి నేను జడ్జిగా వెళ్ళాను. సో ఆనర్గా నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు. మేడం మీకు ఇన్ని అవార్డ్స్, ఇన్ని రికార్డ్స్, ఇన్ని వచ్చాయి కదా, ఇన్ని గుర్తింపులు వచ్చాయి కదా, మీకు ఫస్ట్ వచ్చిన అవార్డు ఏంటి మీకు గుర్తుందా? ఫస్ట్ హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఓకే, వరల్డ్ రికార్డ్స్ లో ఇక్కడే ఉన్నాయి అన్ని కూడా. స్వర్ణ సేవ అవార్డు 2018లో వచ్చింది. 2015లో సంఘమిత్ర అవార్డు, 17 ప్రతి భారత రత్న అవార్డు. సో ఆర్డర్ 2017లో వచ్చింది. సో అట్లా డిఫరెంట్ ఇలా చూస్తూ ఈ అవార్డ్స్ అన్నీ చూస్తే మనకి టైం కూడా సరిపోయేలా లేదు. అన్ని అవార్డ్స్, నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఉన్నాయి. మీరు అక్కడ కూడా చూడొచ్చు, అక్కడ కూడా చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ పెయింటింగ్స్ కూడా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి మేడం. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ పెయింటింగ్స్ బెలూన్ ఆర్ట్. రీసెంట్గా స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సోలో ఎగ్జిబిషన్ పెట్టాను. సో ఆ సందర్భంగా 200 పెయింటింగ్స్ డిస్ప్లే చేశాను. సో అవన్నీ ఇంటి నిండా ఇలాగ ప్యాక్ చేసి పెట్టాను. నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఓకే, చాలా బాగుంది. ఎవరు మేడం? ఓకే, నైస్ మౌనిక, చాలా బాగుంది. గైస్ చూడండి, ఇక్కడ ఇంకా అవార్డ్స్ ఉన్నాయి. ఇది కలెక్టర్ గారు ఇచ్చారండి. అంటే హైయెస్ట్ రికార్డ్ హోల్డర్ అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన అవార్డు ఇది. మేడం పెయింటింగ్స్కి టైం ఇస్తున్నారు, పిల్లలకి టైం ఇస్తున్నారు, సార్కి టైం ఇస్తున్నారు, ఆఖరికి బర్డ్స్కి కూడా టైం ఇస్తున్నారు. అసలు ఇంత టైంని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? నాకు బర్డ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అప్పుడు ఎక్వేరియం కూడా ఉండేది, నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉండేవి అందులో. సో ఇప్పుడు లేదు అది. సో బర్డ్స్ మళ్ళీ నాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి రీసెంట్గానే తీసుకున్నాను వీటిని. బాగా ఎంజాయ్ చేశాను. నాకు ఫ్రీ టైం అంటే రీఫ్రెష్ అవ్వాలి, అంటే స్ట్రెస్ బర్న్ అవ్వాలంటే వీటితో నాకు బాగా టైం పాస్ అవుతుంది. చాలా క్యూట్గా ఎగురుతూ ఎంత అల్లరి చేస్తాయంటే నీళ్ళు వాటిలో అంటే జలకలు ఆడతాయంట. ఆ నీళ్ళన్నీ కింద అన్నది చేసేస్తాయి. మన స్ట్రెస్ బాగా ఇలా చేయాలి, నేచర్తో బాగా కనెక్ట్ అయిపోతుంది. అంటే మొత్తం పాజిటివ్ అనిపిస్తుంది నాకు. సో ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అంటే మనకి మైండ్లో నెగిటివ్ రాదు ఇంకా. ఏదో పాజిటివ్ వీటితో ఎంజాయ్ చేస్తూ చూడగానే అసలు ఇక్కడికి ఇలా ఎంట్రీ ఇవ్వగానే మొత్తం పాజిటివ్ ఫీలింగ్ ఉంది.
గార్డెనింగ్ అంతా చాలా బాగుంది, అంటే మీరే చూస్తారా? ఇదంతా నా ప్రపంచం. గార్డెనింగ్ అన్న, బర్డ్స్ అన్న, పెయింటింగ్స్ అన్న, మ్యూజిక్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం. సో ఇవన్నీ డిఫరెంట్ ప్లాంట్స్. అండ్ మా హస్బెండ్ కూడా బాగా నేచర్ అంటే ఇష్టం. ఆయన ఆర్కిటెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఆర్కిటెక్ట్ ఆయన. ఇక్కడేనా? సో, ఇక్కడే శిల్పారామం నైట్ బజార్ హస్బెండ్ ప్రాజెక్ట్. అండ్ యాదగిరిగుట్టలో బాలాలయం అనేది ఉంది, అది కూడా మా హస్బెండ్ ప్రాజెక్టే. యూనివర్సిటీస్లో బాయ్స్ హాస్టల్ అని, గర్ల్స్ హాస్టల్ అని, ఇలా డిఫరెంట్గా చాలా చేశారు ఆయన. ఓకే. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? మ్యారేజ్ అయ్యి 91లో మ్యారేజ్ అయింది. 34 ఇయర్స్ ఇప్పుడు. ఓకే, 34 ఇయర్స్ కంప్లీటెడా? కంప్లీట్. ఓకే, అయితే సిల్వర్ జూబ్లీ కూడా అయిపోయింది అనమాట. పాప ఇంటీరియర్ డిజైనర్, బాబు ఎంటెక్ స్ట్రక్చర్స్. మా ఆఫీస్ 5 ఎలిమెంట్స్ ఆఫీస్ మాది. ఓకే. సో అందులోనే బాబు పెద్దనా పాప పెద్దనా? పాపే పెద్దది. పాపకు కూడా కొంచెం ఆర్ట్స్, నేచర్ అన్న కూడా బాగా ఇంట్రెస్ట్. బర్డ్స్ అన్ని కూడా చాలా ఇష్టం పాపకు కూడా. ఓకే ఓకే, వెరీ ఇంట్రెస్టెడ్. ఓకే. నాకు కూడా పెయింటింగ్ నేర్పిస్తారా మేడం? యా షూర్. నేను కూడా ఎందుకు ఖాళీగా ఉండడం, పెయింటింగ్ నేర్చేసుకుంటాను మేడం దగ్గర. మేడం, ఇప్పుడు చాలా మంది పిల్లలకి, ఈ జనరేషన్లో పిల్లలకి మెయిన్గా స్టడీసే కాకుండా కొంతమందికి డాన్స్ అంటే ఇష్టం, కొంతమందికి సింగింగ్ అంటే ఇష్టం, కొంతమందికి పెయింటింగ్ ఎక్సెట్రా. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ చాలామంది పేరెంట్స్ సపోర్ట్ చేయరు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చిన్నపిల్లలు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం నోటీస్ చేయొచ్చు. వాళ్ళు చేస్తున్న పనులను బట్టి డ్యాన్స్ చేస్తుంటే ఏదో ఒకటి గెంతుతుండడం, దాంట్లోనే డ్యాన్స్ మూమెంట్స్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళని పేరెంట్స్ సపోర్ట్ చేస్తే వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగి వాళ్ళ భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాం. సో ఏం సపోర్ట్ చేయలేదు అనుకోండి, టీవీ చూస్తూ, మొబైల్స్ చూస్తూ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. సో పేరెంట్స్ అందరికీ ఒక విన్నపం ఏంటంటే, వాళ్ళకున్న ఆర్ని గుర్తించి వాళ్ళకి సపోర్ట్ చేయండి. మంచి గురువుల దగ్గర నేర్పించండి. కమర్షియల్ వాళ్ళని కొంచెం దూరం పెట్టి జెన్యున్గా నేర్పించి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో వాళ్ళందరి దగ్గర మీరు నేర్పిస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిలకి కానీ, అంటే ఇలా టైం వేస్ట్ చేసుకొని ఇలా మొబైల్స్ చూస్తూ ఉంటారు కదా నార్మల్గా, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? జనరల్గా పిల్లలందరూ కూడా ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకోవడం వల్ల మెడిటేషన్ లాగా అది పనిచేస్తుంది, ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అది మెడిటేషన్ అంటే ఎక్కడికో వెళ్ళి నేర్చుకుని ఒక యోగా లాగా, అది కాకుండా ఒక వేరే ప్రపంచం కనిపించదు. ఒక పెయింటింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఒక మ్యూజిక్ నేర్చుకుని ఒక పాట పాడినప్పుడు వేరే లోకానికి వెళ్ళిన ఫీలింగ్ మనకు కలుగుతుంది. సో దట్ ఈజ్ అంటే ప్రతి వాళ్ళు నేర్చుకొని ఒక మంచి ఒక హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ కొంచెం వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను నేను. మేడం, ఇలా పెయింటింగ్సే ఆర్ట్సే కాకుండా ఇంకా మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను 2020లో ఆఫ్టర్ కరోనా ఇన్స్టిట్యూట్ రిజిస్టర్ చేశాను, కాస్త చిత్రకళ అకాడమీ అని. సో దాంట్లో ఆన్లైన్లోనే కరోనా పీరియడ్ కదా, సో అందరికీ బోర్గా ఫీల్ అవుతారు అని చెప్పి ఆన్లైన్లోనే యూత్ స్కిల్స్ డే అని ఒకటి ఆర్గనైజ్ చేశాను. తర్వాత నెంబర్ ఆఫ్ ఇలాగే డిఫరెంట్గా నేను ఫ్రీ కాంపిటీషన్స్ పెట్టి ఆన్లైన్లో. సో అందరికి ఆర్ట్గా సపోర్ట్ చేశాను. అండ్ హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తోటి అంటే కరెంట్ టైంలో అందరూ ఇంట్లో ఉండేవాళ్ళు కదా, సో ఆ టైంలో బోర్ ఫీల్ అవ్వకుండా వాళ్ళు అంటే అందులోంచి బయటికి రావడానికి కోసంగా నేను వాళ్ళకు వచ్చిన ఏ ఆర్ట్ ఫామ్ అయినా సరే నాకు పోస్ట్ చేస్తే, వాట్సాప్ చేస్తే వాళ్ళకి హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని ఒకటి ఇచ్చాను. ఇప్పుడు నాకే వరల్డ్ రికార్డ్స్ కాదు, ప్రతి వాళ్ళకి కూడా రావాలని ఒక మెయిన్ కాన్సెప్ట్ తోటి సో అదొకటి ఆర్గనైజ్ చేశాను. సో గ్రాండ్ సక్సెస్ అయింది అది. అయోధ్య మొదలవుతున్న టైంలో నేను ఎందుకు ఉడతా భక్తిగా ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో ఆన్లైన్లో ఫ్రీ కాంపిటీషన్ రామాయణం పెట్టాను. సో దాంట్లో ఫస్ట్ టైం నేను ఆర్గనైజ్ చేసినప్పుడు 600 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు, ఆల్ ఓవర్ ఇండియా అండ్ వరల్డ్ కొన్ని కంట్రీస్ కూడా. ఏంటి కువైట్, అమెరికా అండ్ జపాన్ నుంచి ఇంకో 2 కంట్రీస్. సో ఇలాగా డిఫరెంట్గా వచ్చారు, చాలా సపోర్ట్ చేశారు. సో నెక్స్ట్ టైం కూడా ఫ్రీ కాంపిటీషన్ పెట్టాను, రామాయణం సీజన్ 2 అని. దానిలో 2226 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. సో అసలు వండర్, నేను షాక్. అసలు రామ్ భక్తులు ఇంతమంది ఉన్నారు, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కంట్రీస్, అస్సాము, మణిపూర్, మేఘాలయ, మణిపూర్, ఏదో ఒక స్టేట్ నుంచి నాకు రాలేదు ఎంట్రీ. సో అంటే ఇండియా మొత్తం నాకు ఇంట్రెస్ట్ వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్, థ్యాంక్ఫుల్ టు ఆల్. ఇన్స్టిట్యూట్ రోడ్ నెంబర్ 10లో ఉంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నా నేను క్లాసెస్ తీసుకుంటాను, జాయిన్ అవ్వచ్చు. అండ్ కొండాపూర్లో ఇంట్లో నేను కూడా 2 క్లాసెస్ తీసుకుంటున్నాను వీక్లీ. సో అక్కడ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ పర్సన్ నేనే అవుతాను, నేను వెంటనే వెళ్ళి జాయిన్
జాయిన్ అయిపోతాను. నేను పెయింటింగ్ నేర్చుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు నేర్పించండి. హ్యాపీగా నేర్పించేస్తాను. మేడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా మిమ్మల్ని కలుసుకుంటున్నందుకు. అండ్ 431 వరల్డ్ రికార్డ్స్ అంటే వరల్డ్ అవార్డ్స్ మీరు గెలుచుకున్నారంటే అసలు మీతో మాట్లాడడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. మీరు ఎంతోమందికి ఇన్స్పిరేషన్, మెయిన్లీ హౌస్ వైఫ్కి అసలు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు మీరు మేడంని. ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో ఇలా పెయింటింగ్స్ వేసుకొని, మ్యూజిక్ వచ్చు, డాన్స్ కూడా వచ్చు, వాట్ నాట్ అన్నింటిలో మీరు అసలు ఇంత అవగాహన ఉంది, ఇంత పెద్ద, చాలా 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 హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఉమెన్స్కి చెప్పొచ్చేది ఏంటంటే ఛానల్ పరంగా టైం మనం సద్వినియోగం చేసుకుంటే ఏ గోల్ ఒకటి మెయిన్ ఉండాలి. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే టైంని సద్వినియోగం చేసుకుంటూ మనం ఏదైనా సాధించవచ్చు. నేను అది ఉమెన్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదో ఒకటి చిన్నప్పుడు నేర్పించినవి ఉంటాయి పేరెంట్స్, దాన్ని ఇప్పుడు సెకండ్ సీజన్గా అనుకొని మీరు మళ్ళీ నేర్చుకుని దాంట్లో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి కాసుల పద్మావతి గారి యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఆవిడ ద్వారానే మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒక ఉమెన్ ఎలా ఉండొచ్చు, ఒక హౌస్ వైఫ్ ఎలా ఉండాలి, టైంని ఎలా మేనేజ్ చేయాలి అని. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, మనకంటూ ఒక కళ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చని. సో ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మీకు ఇంకా కావాలా? ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్ టు Sam 21 Stories. నేను మీ దేవ్యాని, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.